ప్రైజ్ లార్డ్. ఆదివారం ఆరాధనకి మనం వచ్చామండి కదా. ఆదివారం ఆరాధనకి వచ్చాం. ఏంటంటే మనము ప్రపంచమంతా ఒక అల్లుకల్లోలమైన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అవునా కాదండి? ప్రపంచమంతా ఒక అల్లుకల్లోలమైన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఏం చేసినారు చూడండి. మొన్న అయితే అర్ధరాత్రకు లేచి తుఫాన్లు, యుద్ధం కోసం నాయన యుద్ధం ఎలాగైనా ఆపబడాలి. ఎందుకంటే అందరూ అనుకుంటారు యుద్ధం రాగానే ఇంకా అంతమైపోద్ది అనుకుంటారు. దైవ చిత్తాన్ని మనం చెప్పలేము. ఆయనకి ఒక్క దినం 1000 దినాల్లో ఉంది, 1000 దినం ఒక్క దినంలా ఉంది. కానీ మనం మనుషులుగా దేవుణ్ణి ప్రాధేయపడాల్సిన పని ఉంది. నిజంగానే వాతావరణ పరిస్థితులు కొంతవరకు తగ్గుముఖం పట్టాయని చెప్పొచ్చు. కానీ ఇశ్రాయేలుని ఎవరు ఆపలేరు. అది అప్పటి నుంచి ఉన్నదే. దావీదుని ఎవరు ఆపలేకపోయారు. యుద్ధశూరుడైన యెహోవా వాళ్ళ పక్షంగా ఉంటారు. వాళ్ళకి ఆ ధైర్యం, వాళ్ళకి ఒక ఆధిక్యత ఉంది. మేము దేవుని బిడ్డలము, అబ్రహాం ఇస్సాకు యాకోబుల సంతానం. మాకు ఎదురు చెప్పేవారు ఎవరూ లేరు, మాకు ఎదురొచ్చేవారు ఎవరు లేరు, మాకు జయం మాకే. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది. నెతన్యాహు మాటలు వినండి. దావీదు సొలొమోన్ టైంలో ఎట్లా ఉంటాయో వాళ్ళ మాటలు ఇప్పటికే అలాగే ఉంటాయి. అంత విశ్వాసము. వాళ్ళ యొక్క యాక్టివిటీస్ చూడండి. ఎంత ముసలోళ్ళు కావచ్చు, ఎంత చిన్నపిల్లలు కావచ్చు, ఎంత పెద్దోళ్ళు కావచ్చు, అందరూ దేవుడిని స్తుతిస్తారు. వాళ్ళు ఏ డ్యూటీస్కి వెళ్ళినప్పటికీ కూడా ఎస్పెషల్లీ శిఖరం అవుతారు బక్కోనియా. ఆ మనుషులు ఎంత అందంగా ఉంటారు. తర్వాత ఈవెన్ యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఆ సంతోషం అనేది వాళ్ళకి పోదు. విషయం ఏంటంటే అక్కడ కాన్ఫిడెన్స్. దేవుడు మమ్మల్ని కాపాడుతారు. మా దేవుడు సర్వశక్తిమంతుడు. మా దేవుడు శిఖరం అవుతారబ. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మా దేవుడు మా జీవితాల్లో నెరవేరుస్తారన్న కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళ అణువున ఉంటుందండి. ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ స్పిరిట్ మీరు చూసారా? ఆ ఇశ్రాయేలు యొక్క వారసత్వాన్ని మనము పుణికిపుచ్చుకున్నాం యేసు ప్రభువారి ద్వారా. ఆ అబ్రహాం సంతానంగానే ఈరోజు మనం ఎంచబడినాం. నిజంగా వాళ్ళకు ఉండే పోరాటాలు, ఆ యొక్క ఛాలెంజెస్ మధ్యలో ఎంత ఆనందంగా ఉంటారో తెలుసా. వాళ్ళ విశ్వాసంతో పోలిస్తే నిజంగా మనది ఏమాత్రం కాదనిపిస్తుంది. కానీ అవన్నీ కూడా మనము అలవాటు చేసుకోవాలి. మనము కూడా యేసు ప్రభు వారి రక్తం ద్వారా విడిపింపబడి. ఇప్పుడు ఎవరికైనా యేసు ప్రభు రక్తము అవసరమే. కానీ వాళ్ళకి కొంతవరకు వాళ్ళకి మరి అవకాశం ఉంటుందేమో. కానీ అట్లాంటి రాజ్య సంబంధుల గురించి కూడా ఇక్కడ ఒక మాట చెప్పబడుతుంది చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నానని. రాజ్య సంబంధులు ఎవరండి? రాజ్య సంబంధులు ఎవరండి? ఇశ్రాయేలీలే కదా. అట్ ద సేమ్ టైం రాజ్య సంబంధులుగా ఫీల్ అవుతున్నటువంటి మనం అంటే క్రైస్తవ జనాంగం కూడా ఉన్నారు. వాళ్ళే చీకట్లోనికి త్రోయబడతారు. ఎందుకు? రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటూ ఉండునని మీతో చెప్పుచున్నాను. ఎంత దేవుడు అనేసి వాళ్ళకి ఎంత అభిమానం ఉన్నా అందరూ భక్తి చేస్తున్నారు. ఈ దినంలో ప్రపంచంలో రకరకాల భక్తులు ఉన్నాయి. ఎవరికి ఉండాల్సినటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు ఫాలో అవ్వాల్సిన. కానీ ఇక్కడ హృదయ సంబంధమైన సున్నతి అవసరం. నీ హృదయం మార్చబడాలి, నీ హృదయం పరిశుద్ధంగా మార్చబడాలి, నీ జీవితం నీవు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాలి. ఆ రక్తంతో శుద్ధి చేయబడాలి, నువ్వు పవిత్రపరచబడాలి. ప్రతిరోజు కూడా నీ వస్త్రాలు యేసు ప్రభు రక్తంతో, ఆ గొర్రెపిల్ల రక్తంతో ఉతుక్కోవాలి. నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలి.
అప్పుడే నువ్వు నిత్య జీవానికి పరలోకానికి అర్హుడువు యోగ్యుడు. చూడండి, అలాగా ఉన్నటువంటి ఆ రాజ్య సంబంధులకే దిక్కు దశ లేకపోతే అన్యులమైన మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ రక్షణ విషయంలో. వాళ్ళు చేసేవన్నీ ఎందుకంటే శాస్త్రుల శిఖర బబతర బబోరి వైశ్యంధర వైశ్య శాస్త్రుల నీతి కంటే పరిచయాల నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల వ్యర్థమే కదా. వాళ్ళకంటే ఎక్కువ స్పిరిట్ అంటే ఎక్కువ నూతన ఉత్తేజంతో నువ్వు నింపబడాలి. ఏ ఛాలెంజెస్ మధ్య ఏ పరిస్థితుల మధ్యన నువ్వు దేవుడిని స్థుతించగలగాలి, ఆరాధించగలగాలి. శిఖరం మొబతెరబై ఎట్ ద సేమ్ టైం యేసు ప్రభు వారి నీతిని నువ్వు అలవాటు చేసుకోవాలి, పరిశుద్ధతని అలవాటు చేసుకోవాలి. వాళ్ళకంటే ఉన్నతమైన మెట్లలోకి నువ్వు లేవనెత్తబడాలి. ఇప్పుడు వాళ్ళే చీకట్లోకి త్రోయబడతారంటే నువ్వే మాత్రం నేనే మాత్రం. అప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ఎలా కట్టుకోవాలి అంటారు. మీకు అర్థమవుతుందా? నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? ఒక్కసారి ఇశ్రాయేల్ దేశాన్ని చూడండి. వాళ్ళు యుద్ధాల్లో కూడా, యుద్ధ పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎంత యాక్టివ్గా, ఎంత దేవుడి దగ్గర ఎంతలాగా వాళ్ళు అలా స్తుతిస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎంత ఎనర్జెటిక్ అంటే అలా గెంతుతూనే ఉంటారు, స్తుతిస్తూనే దావీదు వలె నాట్యం ఆడుతూనే ఉంటారు దైవ సన్నిధులు. వాళ్ళు ఏమాత్రం అలసిపోరు, ఏమాత్రం డిసప్పాయింట్మెంట్ ఉండదు. అమ్మాయిలు సైతం అబ్బాయిలు సైతం వాళ్ళకి యుద్ధం అంటే వెనతో పెట్టిన విద్య అంటే దానికోసం ఎవ్వరు కూడా వెనకడుగు వేస్తున్నట్టు ఉండదండి. వాళ్ళ స్పిరిట్ అంతలా పనిచేస్తుంది. వాళ్ళకి ఒకటే విశ్వాసం, మా పక్షముగా దేవుడు ఉన్నారు, మా పక్షముగా దేవుడు ఉన్నారు. సో దేవుడు మమ్మల్ని ఎలాగైనా కాపాడుతారు, రక్షిస్తారు, మాకు జయమిస్తారు. శత్రువులో ఎక్కువ అక్కడ వాళ్ళకి. కానీ యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే రాజ్య సంబంధులే. ఈరోజు నువ్వు క్రైస్తవుడు, నేను క్రైస్తవురాలని, క్రైస్తవుడిని, దేవుడు నమ్మాను, ఏం చేసినా అయిపోద్ది, నేను పరలోకానికి వెళ్ళిపోతానంటే అవ్వదు. ఈ దినం నువ్వు రాజ్య సంబంధిగా ఉంటూ కూడా నువ్వు నీతిమంతుడంట ఆ నీతి పనులు చేస్తూ అవినీతి వైపు వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ నీతి క్రియలు ఏవి జ్ఞాపకంలోకి రావు. అంత్యం వరకు నువ్వు నిలకడగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. అంత్యం వరకు, కాలాంతంలో నీ వంతులో నువ్వు ప్రవేశించే వరకు కూడా నువ్వు నిలకడగానే ఉండాలి. రాజ్య సంబంధులే వెలుపటి చీకటిలోనికి త్రోయబడతారంట. మరి నువ్వు నేను ఏమాత్రం? వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక పిలుపు ఉంది, ఒక ఏర్పాటు ఉంది, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు? వాళ్ళ హృదయం యొక్క కఠినత్వాన్ని బట్టి, వాళ్ళ అవిధేయతను బట్టి. మరి నీ హృదయాన్ని ఈ దినాన్న నువ్వు ఎలాగా ఫ్లెక్సిబిలిటీ అంటే ఒక కఠినత్వంలోంచి ఒక మాంసపు గుండిగా అది మార్చబడిందా? ఇంకా శాస్త్రుల కంటే పరిశీల కంటే అధికమైన కఠినత్వంతో నింపబడినావా? ఆ హృదయం ఏమాత్రం మెత్తం చేయబడలేదా? యేసు ప్రభు వారి యొక్క ఆ యొక్క స్వభావాలు ఏమాత్రం కూడా ఆ క్షమ, దయ, ప్రేమ అనేవి ఏ మూల కనబడట్లేదు నీ జీవితంలో? చెప్పినంత ఈజీ కాదండి క్రైస్తవ జీవితం అనేది. ప్రతినిత్యం నువ్వు వాక్యాన్ని ధ్యానించాలి. ప్రతినిత్యం కూడా నువ్వు వాక్యానుసారమైనటువంటి జీవితంలోకి లేవనెత్తబడాలి. దేవుని యొక్క నీతిని ధరించుకోవాలి. యేసు ప్రభువు ద్వారా ఆయన రక్తంలో ప్రతిరోజు కూడా నువ్వు ఏ పాపానికి కూడా నీ జీవితంలో తెలిసి ఆస్కారం ఇవ్వకూడదు. తెలియక ఏ కోపమో ఏ మాట జారిపోయిందంటే దానికి మనం ఏం చేయాలి? కానీ తెలిసి తప్పు పాపం అని వశీకరం అవుతారబా, తెలిసిన వశీకరం అవుతారబా కొనియా. తెలిసిన చోటికి తెలిసిన దానికి నువ్వు వెళ్ళకూడదు. చూడండి, ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో ఇంకా మనం సజీవ లెక్కలో మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఈ దినం సజీవ లెక్కలో సజీవులే కదా, ఆయన ఆరాధిస్తారు. సో సజీవ లెక్కలో వచ్చాము, ఏదో వర్షిప్ చేసేస్తాము. సో రన్ ఫర్ క్రైస్ట్, వర్షిప్ ఫర్ క్రైస్ట్ అనుకొని ఇక్కడ అక్కడ చేస్తాము. కానీ జీవితంలో ఏమాత్రం మార్పు లేదు. అది కాదు కదా. పూర్తిగా జీవితం అనేది మార్చబడాలి, హృదయం మార్చబడాలి. పరిశుద్ధులే తండ్రి సన్నిధికి వెళ్తారు, పరలోక రాజ్యంలో చేరుతారు. నువ్వు ఇంకా ఏ పాపం చేత పట్టబడినావు, ఏ అపవిత్రాత్మల చేత బంధింపబడినావు,
ఏ చీకటి కోణంలో నువ్వు జీవిస్తున్నావు జాగ్రత్తగా అర్థం చేసుకొని వదిలిపెట్టాలి. అవి భూమి మీద ఉన్నప్పుడే పరిశుద్ధత వైపు నువ్వు అడుగులు వేయాలి. ఒకేసారి ఎవరూ పరిశుద్ధులైపోరు, మామూలు మనుషులం మనం పరిశుద్ధులం అయిపోం ఒకేసారి. ఆ యొక్క యాత్రలో నువ్వు కొనసాగాలి, సర్వ పరిపూర్ణతలోకి నడిపింపబడవాలి. అలాగ నిత్య జీవానికి ఏదో ఆనవాయితీగా ఏదో ఒక అలవాటుగా మనం ఈరోజు ఆదివారం కనుక మందిరానికి వెళ్ళాలి అని గబగబా మనకుండే మంచి వస్త్రాలు ధరించుకొని మంచిగా రెడీ అయిపోయి శుద్ధి చేసుకొని వెళ్ళిపోవడం కాదు. కానీ హృదయ శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా చెప్తున్నానని ఇంకోలా అనుకోకండి. కారణం ఏంటంటే ఇక్కడ మాటను బట్టి రాజ్య సంబంధులే వెలిపటి చీకట్లోనికి త్రోయబడుతున్నారంట. అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుతూ ఉంటుందంట. అప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ప్రత్యేకమైన జనాంగం, ఒక రాజ్య సంబంధులు, వాళ్ళు ప్రత్యేకమైన జనాంగం. వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారని అన్నుల దగ్గరికి సువార్త వచ్చింది. చూడండి ఇక్కడ ఏంటంటే ఆ శతాధిపతి గురించి చెప్తూ యేసుప్రభు వారు అన్న మాటలేవి. ఆ శతాధిపతి అనేవాడు ఇశ్రాయేలుడు కాడు కదా. చూడండి ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, ఇంకా ఇదే చాప్టర్ అంటే మత్తయి 21:43 ఒక్క మాట చూసుకుందాం. కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడినని మీతో చెప్పుచున్నాను. ఇది ఏంటంటే ఆ రోజు ఇశ్రాయేలుతో అన్న మాటలు ఇవి. ఏంటంటే ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నారో ఈరోజు సంఘాల్లో ఉంటున్నవారు, ఈరోజు సంఘాల్లో చేర్చబడుతున్నవారు ఎవరికైనా ఇది వర్తిస్తుందండి. దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడినని మీతో చెప్తున్నాను. ఆ ఫలం అనేది మనలో కనబడాలి. దైవరాజ్యం యొక్క ఫలం అనేది అంటే నువ్వు దైవరాజ్య వ్యాప్తిలోనే పాలిభాగస్తులుగా ఉండాలి, దేవుని సంబంధులుగానే ఉండాలి. నువ్వు ప్రత్యేకమైన ప్రజవి, ఏర్పరచబడిన వంశానివి, రాజులైన యాజక సమూహము. నువ్వు ప్రత్యేకంగానే ఉండాలి. ఈ లోకానికి వేరే జీవించాలి. లోకంతో కలిసిమెలిసి ఉంటామంటే అవ్వదు. నీకు దేవుడు కావాలి, లోకం కావాలంటే అవ్వదు కదా. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకి ఇవ్వబడుతుంది. నీ దగ్గర నుంచి దేవుని రాజ్యం తొలగింపబడుతుంది, నీ సంఘంలోంచి తొలగింపబడుతుంది. నీ సంఘంలో లోకమే ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది? నీ సంఘం కూడా దైవరాజ్యం నుండి తొలగింపబడుతుంది. ఇది ఇశ్రాయేలుకే లేనప్పుడు నువ్వు నేను ఏమాత్రం బాగా అర్థం చేసుకోవాలా. నీ సంఘం ఏమాత్రం, ఈ కోటాని కోట్లు ఇంతమంది మనుషుల మధ్య నీ సంఘం ఏమాత్రం, నేనేమాత్రం. కానీ ఒక్కరైనా దేవుడికి ఇంపార్టెంటే. ఎలా ఇంపార్టెంటు అంటే నువ్వు ఇచ్చే ప్రాధాన్యతను బట్టి, నువ్వు దేవుడికి ఇచ్చేటువంటి విలువను బట్టి, నీ జీవితంలో ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి, నువ్వు ఆయన కొరకు జీవిస్తున్న విధానాన్ని బట్టి నువ్వు ఒక్కరిదానివైనా ఒక్కడివైనా పర్వాలేదు. కానీ నువ్వు నీ సంఘంలోనే నువ్వు లోకాన్ని పెట్టేవు అంటే, ప్రభు కోసం నువ్వు ఏమాత్రం ఉండట్లేదు అంటే, దేవుని నువ్వు ఏమాత్రం చూపించట్లేదు, రాజ్య వ్యాప్తి ఏమాత్రం జరగట్లేదు అంటే పరలోక రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడట్లేదు, లోకం కొరకే నువ్వు సిద్ధపడుతున్నావు. నీ ద్వారా పరలోక రాజ్యానికి ఎట్లాంటి ఉపయోగం కూడా లేదు అన్నప్పుడు ఇంకేటవుతుంది? నీతి సమాధాన పరిశుద్ధాత్మ యందలి ఆనందం నీలో కనబడాలి ఫస్ట్. ఇదే చాప్టర్ 13:42 చూద్దామండి. మత్తయి 13:42 ఒకసారి చూద్దాం. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటే ఉండును. ఏముంటుందండి అక్కడ? ఏడ్పు పండ్లు కొరుకుట ఉంటుందండి. చీకటి, ఏడ్పు పండ్లు కొరుకుట అగ్నిలో. నువ్వు ఈరోజు దేవుని విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే, సువార్త నీ వరకు వస్తున్నప్పుడు, నీకు వినబడుతున్నప్పుడు ఏమాత్రం నువ్వు లోబడకుండా, నీ పాప హృదయాన్ని, పాప జీవితాన్ని దేవుడికి అప్పగించుకోకుండా నీకు నచ్చిన త్రోవల్లో నువ్వు వెళ్ళిపోతావు అంటే అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుట ఉండే చోటుకి నువ్వు వెళ్ళిపోతావు. ఏడ్పు పండ్లు కొరుకుటే ఉంటుంది, ఇంకేం ఉండదు అక్కడ. అయితే నీతిమంతులు తండ్రి రాజ్యంలో ఎలా ఉంటారు? వాళ్ళు ప్రకాశిస్తారు. 22:13 అండి. మత్తయి 22:13.
అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకటిలోనికి త్రోసివేయడు, అక్కడ ఏడ్పును పండ్ల కొరుకుటి ఉండునని పరిచారకులతో చెప్పాను. స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక అక్కడికి ఎలాగ వచ్చిత్వని అడుగా, వాడు మాని అయి ఉండేను. చూడండి, పెండి వస్త్రము అంటే ఇక రక్షణ వస్త్రాన్ని మనం ధరించుకోవాలండి. రాజ్య సంబంధులు అంతలాగా దేవుడు దేవుడని వాళ్ళు భక్తి చేస్తారు, కానీ పెండ్లి వస్త్రం లేకపోతే మరి పెండ్లి వస్త్రం ఎక్కడి నుంచి వస్తుంది? రక్షణ వస్త్రం ఎక్కడి నుంచి వస్తుంది? యేసు ప్రభువారి రక్తాన్ని బట్టి మనకి రక్షణ వస్త్రం వస్తుంది, పెండ్లి వస్త్రం వస్తుంది. ఆ వస్త్రాన్ని వేసుకొని మనం సిద్ధపడాలి. వాడు పెండ్లి వస్త్రం లేకుండా వచ్చాడట. ఏమంటున్నాడు రాజు? వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకటిలోనికి త్రోసేయండి అంటున్నాడు. అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుట ఉండునని పరిచారకులతో చెప్పాడు. ఏముంటుందండి అక్కడ? ఏడ్పు పండ్లు కొరుకుటే ఉంటుందండి. ఇంకా మరి నీ పరిశుద్ధతని నువ్వు కొనసాగించుకుంటున్నావా? నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటున్నావా? ఎప్పటికప్పుడే ఆ పరిశుద్ధతని, నీతిని వదిలేస్తున్నావు. నువ్వు ప్రత్యేకమైన జనాంగం, ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజ, ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నేను పిలుచుకున్నారు. పేరు మాత్రమే చెప్పుకొని ఏమాత్రం కూడా నీ జీవితంలో అది లేకపోతే, ఆ వస్త్రాన్ని, ఆ రక్షణ వస్త్రాన్ని నువ్వు ధరించుకోకపోతే రేపు నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు లోక సంబంధమైన వ్యక్తిగానే ఉంటే, ఏదో అలవాటు భక్తి నువ్వు చేస్తున్నావు అంటే, ఏమాత్రం రాజ్య సంబంధిగా, పరలోక రాజ్య సంబంధిగా నువ్వు జీవించట్లేదు అంటే ఎక్కడికి వెళ్తావు? మరి చూడండి, 24:51 మనం ఆరాధనకి వెళ్తున్న మనం ఆచార భక్తి చేస్తున్నటువంటి మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలా. చూడండి, 24:51 అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉండును. అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుటే ఉంటుందండి. చాలాసార్లు ఈ మాట చెప్పబడి, ఎస్పెషల్లీ యేసుప్రభు వారు చాలాసార్లు దైవ రాజ్యం కొరకే చెప్పారు. ఈ యొక్క నరకం గురించి బాగా చెప్పారు. యేసుప్రభు మాటల్లో ఎక్కువ కనబడతారు. ఏడ్పు పండ్లు కొరుకుట అక్కడ ఉంటుంది, చీకటి ఉంటుంది. రాజ్య సంబంధులే అట్లాంటి చోటుకి వెళ్ళిపోతారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ద్వారా ఆ సంతతి ఇప్పుడు ఇశ్రాయేల్ జనాంగం. వాళ్ళ భక్తిని కానీ వాళ్ళ పరిస్థితిని కానీ చూస్తున్నప్పుడు చాలా అమోఘంగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళే రేపు చీకట్లోకి వెళ్తారు అంటే, మరి నువ్వు పెండ్లి వస్త్రం లేకుండా ఏమాత్రము దైవరాజ్య సంబంధిగా దైవరాజ్య ఫలితాలు ఏమాత్రం నీలో కనబడకుండా, దైవరాజ్య వ్యాప్తిలో ఏమాత్రం నీకు పాలు పంపులు లేకుండా, నచ్చినట్టు జీవిస్తాను, లోక సంబంధమైన మనుషుల్లాగానే జీవిస్తాను, నేను కూడా పరలోక రాజ్య సంబంధిని, నేను క్రైస్తవుడు అంటే ఎట్లా? ఇంకా ఫలితం అనేది వచ్చేటప్పుడు ఇంకా దేవుడిని ఎవరు ఆపలేరండి. నాకు నచ్చినట్టు ఉంటాను, నాకెందుకు, నేను పేరు మాత్రం పెట్టుకుంటాను, నాకు నచ్చినట్టు ఉంటానంటే ఆ టైంలో దేవుడిని ఎవరు ఆపలేరు. ఒక ఫలితం అనేది వచ్చేసిన తర్వాత నువ్వు ఎప్పుడైనా, ఇప్పుడు సమయం ఉన్నప్పుడే నువ్వు శుద్ధి చేసుకోవాలి, నువ్వు శుద్ధపరచుకోవాలి. నీవు పరలోక రాజ్య సంబంధిగా ఈ లోకంలో జీవించాలి. పరలోక శిఖరమవతార భక్తునియా రాజ్య వ్యాప్తిలో నీ వంతు పాలు నువ్వు తీసుకోవాలి. చాలా జాగ్రత్త అండి. మరి 25:30 ఒకసారి చూస్తాం కదా. లోకా 13:28 ఇదే చెప్పబడుతుందండి. ఏడ్పు పండ్లు కొరుకుట. లోకా 13:28 వాస్తవం అండి. ఎందుకండి ఆ చోటికి వెళ్ళాలి? ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నావా? సువార్త నీ వరకు వచ్చినా కూడా నువ్వు పట్టించుకోవట్లేదులా. ఇప్పుడు అనేకమైన దేశాల్లో పరిస్థితి ఇలా లేదు. మీకు ఎంతో స్వేచ్ఛ ఉంది. ఈ యొక్క స్వేచ్ఛ ఏంటంటే, మన దేశానికి నెలలో ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. కానీ యేసు ప్రభులో నీకు స్వాతంత్ర్యం ఉంది. ఎలా అనుకుంటున్నారు? పాపము నుండి, పాప బానిసత్వం నుండి నీకు స్వాతంత్ర్యం ఉంది. నరకం నుండి నీకు స్వాతంత్ర్యం ఉంది.
చీకటి బంధకాల నుండి నీకు స్వతంత్రం ఉంది, దైవ శక్తుల నుండి నీకు స్వతంత్రత ఉంది, దుష్టుడి బంధకాలు బానిసత్వం నుండి నీకు స్వతంత్రత ఉంది. యేసు ప్రభువులో నీకు స్వతంత్రత ఉంది, ఫ్రీడమ్ ఉంది, స్వేచ్ఛ ఉంది. యేసు ప్రభు పేరు చెప్పుకొని నువ్వు అన్నిటికీ బానిస అయిపోయావా? పాపానికి, లోకానికి, అన్నిటికీ కూడా బానిసలా బ్రతుకుతున్నావా? యేసు ప్రభు పేరు చెప్పుకొని కూడా ఏమాత్రం నువ్వు ఆ స్వేచ్ఛని, ఫ్రీడమ్ నువ్వు అనుభవించట్లేదా? పాపంలో బానిసవైపోయావా? నీకు పాప బానిసత్వం నుండి, యొక్క దుష్టుని బానిసత్వం నుండి, లోక బానిసత్వం నుండి, నరక బానిసత్వం నుండి తప్పించడానికి, స్వేచ్ఛ ఇవ్వడానికి యేసుప్రభు వారు వచ్చారు. మరి నువ్వు ఇంకా చీకటినే కోరుకుంటున్నావా? చీకటి క్రియలే చేస్తున్నావా? ఏడ్పు పండ్లు కొరుకుట చీకటినే నువ్వు ఇంకా ఇష్టపడుతున్నావా? స్వేచ్ఛ అనేది నీ జీవితంలో నువ్వు అనుభవించట్లేదా? చూసుకోండి. మరి లూకా 13:28 ఏం చెప్పబడుతుందంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుట మీరు వెలుపలికి త్రోయబట్ట మీరు చూసినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి దేవుని రాజ్యం అందు కూర్చుందరు. ఇది దైవరాజ్య సంబంధుల కొరకు. ఇప్పుడు మనకి విశ్వాసులకు తండ్రి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళెళ్ళి దైవరాజ్యంలో కూర్చుంటారు. నీకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గురించి తెలుసు, వాళ్ళు అక్కడ ఉంటారు. కానీ నువ్వు వెలుపటి చీకటిలోనికి త్రోయబడతావు. రాజ్య సంబంధులు ఉన్నారు, మా తండ్రి అబ్రహాము అని చెప్తారు. మరి వాళ్ళు అబ్రహాం సంబంధులుగా వాళ్ళు జీవించట్లేదు. అప్పుడు ఏమవుతారు? రాజ్య సంబంధులు అయినప్పటికీ వాళ్ళు కూడా వెలుపటి చీకటిలోనికి త్రోయబడతారు. వాళ్ళ తండ్రి, మా తండ్రి అబ్రహాము, మా తండ్రి యాకోబు, మా తండ్రి ఇస్సాకు అనుకుని వాళ్ళు ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఉన్నారు, రాజ్య సంబంధులు ఉన్నారు. కానీ రేపు వారు వెలుపటి చీకటిలోకి త్రోయబడతారు. వీళ్ళెళ్ళి రాజ్యంలో కూర్చుంటున్నారు, దైవరాజ్యంలో ఉన్నారు. ఎవరు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. అప్పుడు చాలా బాధపడతారు అని ఇక్కడ చెప్తున్నారు. మీరు వెలుపలికి త్రోయబడతారు. మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. అప్పుడు ఏడ్చుచు పండ్లు కొరికి అప్పుడు ప్రయోజనం లేదు. ఇప్పుడే నీ హృదయం మెత్తన చేసుకో. ఇప్పుడే నువ్వు కేవలం యేసుప్రభు వారి పేరు చెప్పుకొని క్రైస్తవ జీవితంలో కొనసాగుతూ కూడా ఏమాత్రం నువ్వు రాజ్య సంబంధిగా ఉండకపోతే, రాజ్య ఫలాలు నీ జీవితంలో కనబడకపోతే, ప్రత్యేకమైన అనుభవంలోకి, ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలోకి నువ్వు లేవనెత్తబడకపోతే, లోకంతో మమేకమైపోయి లోకంలోనే నువ్వు జీవించి, లోకాన్ని ఇష్టపడి, లోకాన్ని ప్రేమించి, లోక ఆశల్లోనే నువ్వు కొట్టుకొని పోతూ ఉంటే, రేపు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు తండ్రి రాజ్యంలో కూర్చుంటారు. ఇంకా నీతోటి వారే కూర్చోవచ్చు. నువ్వు లేనప్పుడు, నిన్ను త్రోయబడినప్పుడు అప్పుడు నువ్వు ఏడ్చి పండ్లు కొరికి ప్రయోజనం లేదు కదా. నేను కూడా నిన్ను ఫాలో అయ్యాను కదా యేసయ్య, ఎందుకు నేను ఇక్కడికి వచ్చాను అంటే అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు నువ్వు ఏడ్చినా పండ్లు కొరికినా ప్రయోజనం ఉండదు. చాలామంది క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవ భక్తిలో ఉండేవాళ్ళు కూడా ఈ దినాన రిక్వాష్య భయంకరమైనటువంటి అగ్నిలో కాలుతున్నట్టుగా మనం చాలామంది సాక్ష్యాలు బట్టి వింటూ ఉన్నాం. మరి నీ పరిస్థితి ఏంటి? బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ 2 పేతురు 2:17, 2 పేతురు 2:17 లోకము దాని ఇచ్చలతో కూడా లయమైపోతుందండి. లోకంలో పడిపోయి దేవుడిచ్చినటువంటి విలువైన రక్షణని కొనసాగించుకోవట్లేదా? నీ రక్షణకి కారణభూతుడైన దేవుని యొక్క ఉద్దేశము, చిత్తము నీ జీవితంలో ఏంటో ఏమాత్రం గుర్తించలేని స్థితిలో ఉంటున్నావా? చూసారా? 2 పేతురు 2:17 ఏం చెప్పబడుతుందంటే, వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘంలో ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారం భద్రం చేయబడి ఉన్నది. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడిచి వాళ్ళ నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరి చేసిన చేత మరలు కొలుపుచున్నారు. దామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అటు వారికి స్వాతంత్రం ఇత్తమని చెప్పుదురు. ఒకడు దేని వల్ల జయింపబడిన దానికి దాసుడగును కదా. చూసారా? నీళ్లు లేని బావులు,
నీళ్లు లేని బావులు ఎప్పుడైపోతారండి? నీ హృదయంలో నువ్వు ఆత్మకి స్థానం ఇవ్వవు, ఆత్మ నడిపింపులో నువ్వు ఉండవు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నారో, వాక్యం నీకు ఏం బోధిస్తున్నారో అది నువ్వు పట్టించుకో, వాక్యాన్ని ధ్యానించవు. ఏమాత్రం కూడా స్టఫ్ నీలో లేదు. నీళ్ళు లేని బావులు అంటే ఆ యొక్క దైవ భక్తి కానీ భీతి కానీ ఏది నీ హృదయంలో లేదు. దేవుడంటే భయం లేదు. కానీ ఏం చెప్తున్నావు? నువ్వు డంబపు మాట్లాడుతున్నావు. పెనుగాలి కొట్టుకొని పో మేఘములుగా ఉన్నారట. గాలి ఎటిస్తే అటు వెళ్ళిపోవడమే. ఏమాత్రం కూడా శిఖరం అవుతారు బ్రతుకుని. దేవుని కోసం స్థిరత్వం లేదా నీ బ్రతుకులో? ఏమాత్రం దేవుడు అంటే భయం లేదా? చూసారా, నీళ్లు లేని బావులు పెనుగాలి కొట్టుకొని పో మేఘంలై ఉన్నారు, వీరి కొరకు గాఢాంధకారం భద్రం చేయబడి ఉంది. గాఢాంధకారంలోకి వెళ్ళిపోతావా? నీళ్ళు లేని బావిలాగా ఉన్నావా? పెనుగాలి కొట్టుకొని పోవేటువంటి మేఘంలాగా నువ్వు ఉన్నావా? నీ భక్తి జీవితం అలా ఉందా? అంతలో కనబడిపోయి అంతలో మాయమైపోయే భక్తిలాగా ఉందా నీది? పెనుగాలి కొట్టుకుని మేఘంలాగా అంటే ఒక పాపాన్ని మానలేని కన్నులు, పాపాన్ని మానలేని కన్నులు. నీ భక్తి ఎక్కడిదక్కడే అయిపోతుంది కదా. ఆదివారం భక్తి చేస్తావు, సోమవారం వచ్చేసరికి మళ్ళీ మామూలే, మంగళవారం ఇంకేం ఉండదు, బుధవారం నీకు నచ్చినట్టు చేస్తావు, లక్షవారం నీకు తోచిందల్లా చేస్తావు, శుక్రవారం నీకు కావాల్సిందల్లా చేస్తావు, శనివారం నీకు ఎలాగా తోస్తే అలా వెళ్ళిపోతావు, ఆదివారం మళ్ళీ దేవుడు అంటావు. చూడండి, వీరు నీళ్లు లేని బావులు పెనుగాలికి కొట్టుకొని పో మేఘంలో ఉన్నారు, వీరి కొరకు గాఢాంధకారం భద్రం చేయబడి. గాఢాంధకారంలోకి వెళ్ళిపోతావా? వీరి కొరకు గాఢాంధకారం భద్రం చేయబడినది. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు ఉండకూడదు. శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడిచివారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరి చేష్టల చేత మరులు కొలుపుచున్నారు. పోకిరి చేష్టలు చూసారా? తప్పు మార్గాల్లో ఉండేవాళ్ళు వచ్చే వాళ్ళని పోకిరి చేష్టల చేత మరులు కొలుపుతారంట. తర్వాత తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండే అట్టి వారికి స్వాతంత్ర్యం ఇత్తమని చెప్తారంట. ఒకడు దేని వల్ల జయింపబడిన దానికి దాసుడగును కదా. వాళ్ళే భ్రష్టత్వానికి దాసులై ఉంటారు, ఇంకా మిగతా వాళ్ళకి యేసుప్రభువులో స్వాతంత్రం ఉంది అంటారు. వాళ్ళకే భ్రష్టత్వం ఉంది. ముందు నువ్వు జయశీలిగా ఉండు, అన్ని విషయాలు, అన్ని పరిస్థితులు, అన్ని విషయాల్లో నువ్వు జయశీలిగా ఉండు. అప్పుడు మిగతా వారికి నువ్వు బోధించు. వాళ్ళే భ్రష్టత్వంలో ఉండి మరి ఇతరులకి ఏం చెప్తారు కదా? వాళ్ళే భ్రష్టత్వంలో ఉన్నారంట, మిగతా వాళ్ళకి స్వాతంత్రం ఇస్తానని చెప్తారు. చూడండి, చూసుకోండి, నీళ్ళు లేని బావులుగా ఎగిరిపోయేటువంటి మేఘాలుగా, పెనుగాలికి ఎగిరిపోయే మేఘాలలాగా మీ భక్తి ఉందా? దానివల్ల ప్రయోజనం ఏమి లేదండి. వాళ్ళు ఎక్కడికి త్రోయబడుతున్నారు? చీకట్లోకి త్రోయబడుతున్నారు. యోధా 13 ఒక అధ్యాయమే ఉంది కదా, అందులో 13. తమ అవమానమును నురుగున వెళ్ళగ్రక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గం తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారం నిరంతరం భద్రం చేయబడి ఉన్నది. చూసారా? ఆదా మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రార్థించట్లేదు. ఇదిగో అందరికీ నీ తిరిగి తీర్చుటకు వాళ్ళ భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గురించి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. వేవేల పరిశుద్ధుల పరివారంతో యేసు ప్రభు వారు వస్తారండి. నీ భక్తిహీనమైన క్రియలు ఈరోజు మీకు చెప్తున్నారు. యేసు ప్రభుని నమ్ముకోండి, పాప జీవితాన్ని వదిలిపెట్టండి, భ్రష్టత్వాన్ని వదలండి, యేసు ప్రభు యొక్క నీతిని ధరించుకోండి, ఆయన రక్తంలో శుద్ధి చేయబడండి, గొప్ప రక్షణ పొందుకోండి అని చెప్తూ ఉంటే నువ్వు భక్తిహీనమైన క్రియలు చేస్తూ, భక్తిహీనమైన మాటలు పలుకుతూ, బుద్ధిహీనమైన మాటలు పలుకుతూ, భ్రష్టత్వానికి నిన్ను అప్పగించుకుంటూ
భక్తి ఏమాత్రం నిలబడలేనటువంటి పరిస్థితుల్లో నీవు జీవిస్తున్నావా? నీకు తోచిన భక్తి, నచ్చిన భక్తి కట్టుకొని నేను భక్తి పడిన, నాది దేవుడే, నేను ఇది దేవుడు పెట్టుకున్నాను అంటున్నాను. చూడండి, తమ అవమానమని నురుగు వెళ్ళగ్రక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గం తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. అవమానమను నురుగు వెళ్ళగ్రక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగా మార్గం తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారట. మార్గం తప్పి తిరిగే చుక్కలాగా ఉన్నావా? ప్రచండమైన అలలాగా ఎగిసి పడుతున్నావా? అయిపోయింది, ఇంకా జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. ఇప్పటికైనా పశ్చాత్తాపడండి. రాజ్య సంబంధులే వెలుపడి చీకటిలోనికి త్రోయబడినప్పుడు, వాళ్ళ భక్తి ఏమాత్రం లెక్కలోకి రానప్పుడు నువ్వేనాగా ఏమాత్రం? మరి యేసు ప్రభులో నిన్ను నువ్వు ప్రతి క్షణం అనునిత్యం కూడా ఈ యోధాలోని ఒక మంచి మాట ఉంటుంది. ఏంటట? ఉంటుందండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ యూదాలోనే ఉండాలి. యాక్చువల్గా ఎలా ఉన్నారు మరి? మీ పరిస్థితి ఏంటి? యేసు ప్రభులో తమను తాము కట్టుకోవాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. నీతి మీద కట్టుకోవాలి. ఇవన్నీ అండి మనం చెయ్యాలి. చాలా జాగ్రత్తగా మన యొక్క జీవితాన్ని అనేది మనం కట్టుకోవాలి. చూడండి, ఇందులోనే 20:21 ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన పన్న ప్రభువుకు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. అలా ఉండాలండి. మనం విశ్వసించు అతి పరిశుద్ధమైందే మనం విశ్వసించాం. పరిశుద్ధత కూడా కాదు, అతి పరిశుద్ధమైంది. అందుకే డైరెక్ట్గా మనం ఇప్పుడు ప్రభు సన్నిధికి మనం ధైర్యంగా రాగలుస్తున్నాం. ఆయన కృపా సింహాసనం. యేసు ప్రభు వారి కనికరం కొరకు కనిపెట్టాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకోవాలి. జాగ్రత్త. అతి పరిశుద్ధమైన దాని మీద ఎలా ఉన్నారు మరి? భ్రష్టత్వానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటున్నారా? అవమానము నురుగు వెళ్ళగ్రక్కువారై అవమానము నురుగు వెళ్ళగ సముద్రం యొక్క ప్రచండమైన అల్లుగాను మార్గం తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారం నిరంతరం భద్రం చేయబడి ఉన్నది. భక్తిమైన క్రియల్ని ఒప్పింపచేయడానికి యేసు ప్రభువారు తన వేవాల దూతలతోని రాబోతున్నారు. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకోవాలి. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారి కృప కొరకు కనిపెట్టాలి. తండ్రి ప్రేమలో మనం నిలిచి ఉండాలి. ఇలా అయితే మనకి డోకాలేదు. అది మనం ఎల్లప్పుడూ చెక్ చేసుకోవాలి. నిత్య జీవార్థమైన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టి దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకోండి. ఒకసారి ఆరాధనకి వెళ్ళే ముందు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు నిత్య జీవార్థమైన యేసు ప్రభు యొక్క కనికరం మన మీద ఉందా? దేవుని ప్రేమలో మనం నిలిచి ఉన్నామా? పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో కొనసాగుతున్నామా? అతి పరిశుద్ధమైన దాని మీదే మనం కట్టుకుంటున్నాం. అతి పరిశుద్ధత ఇంపార్టెంట్ అండి. లేకపోతే మనం చీకట్లోకి త్రోయబడతాం. భూమి మీద ఉన్నప్పుడే దేవుని యొక్క నీతిని, పరిశుద్ధతని మనం అలవాటు చేసుకోవాలి. భ్రష్టత్వాన్ని నీకే దేని మీద స్వాతంత్రత లేకుండా మిగతా వాళ్ళకి మనం ఏమని చెప్తాం? మనం జయం చూడాలి. ప్రతిదీ మనం దేనికి దాసులమైపోతాము. చూడండి, దేన్ని మనం జయించలేకపోతున్నామో దానికి దాసులమైపోతాం. ప్రతిదీ జయించాలి, జయశీలుగా ఉండాలి, దైవ చిత్తంలో కొనసాగాలి. అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకోవాలి. అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకుంటూ నిత్య జీవార్థమైన యేసు ప్రభువారి కృప కొరకు, కనికరం కొరకు కనిపెడుతూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ యేసు ప్రభు ప్రేమ, తండ్రి ప్రేమలో నిలిచి ఉండాలి.
తండ్రి ప్రేమకి పాత్రలమై ఉండాలి. మార్గం తప్పి తిరిగే చుక్కల్లాగా, పెనుగాలి కొట్టుకొని పోయే మేఘంలాగా, నీళ్లు లేని బావుల్లాగా ఉండకూడదు. అలలతో ఎగిసిపడే సముద్రంలాగా మన బ్రతుకులు ఉండకూడదు. చూసారా? ఒక్కసారి ఆరాధనకి వెళ్ళే ముందు పరిశీలన చేసుకుందాం. ఆ పరిస్థితులు ఏమైనా ఉంటే అతి పరిశుద్ధమైన దాని మీద నిన్ను నువ్వు కట్టుకుంటున్నావా? గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా మీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా మీకే స్తోత్రము. కాపాడిన తండ్రి మీకే స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రపంచంలో పరిస్థితులు నాయన ఎంతో అల్లకల్లోలంగా ఉన్నాయి. కానీ ప్రభువా, నీ యొక్క మహా కనికరాన్ని బట్టి, కృపను బట్టి నాయన, ఇంకా నీ రాకడ మీరు ఆలస్యం చేస్తూ ప్రభువా, మా పోకడ ఆలస్యం చేస్తూ ఈ దినం సజీవులే కదా నిన్ను ఆరాధిస్తారు ప్రభువా. నాయన ప్రభా, జయశీలులుగా నాయన తండ్రి, ఈ దినం తండ్రి అన్ని విషయాల్లో కూడా జయశీలులుగా ప్రభా, అతి పరిశుద్ధమైన దాని మీద మమ్మల్ని మేము కట్టుకొనొచ్చు పరిశుద్ధమైన చేతులెత్తు ప్రభా నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మతో ఆరాధిస్తున్నాం అయ్యా ప్రభా. నిత్య శిఖరం అవతార బకోనియా నిత్య జీవార్థమైన యేసు ప్రభువారి కనికరాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. నీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం నాయన. నీ వెలలేని కృపా కనికరాలు బట్టి, ప్రేమను బట్టి, దయని బట్టి నాయన. శిఖరం అవతార బకోనియా వరి వశందర అవతార భవశ్యవరి ఆవకనియాష్మే తదది ఖ్యాన బక్వారి ఇక్కర బరి వశందర వశ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా జీవితాల్లో మీరు చేసిన మేళ్లకు మేమేమి చెల్లిస్తాం తండ్రి. మా దేశాన్ని కాపాడుతున్నారు, మా ప్రజల్ని కాపాడుతున్నారు, మమ్మల్ని కాపాడుతున్నారు, మా కుటుంబీకులు, రక్త సంబంధికులు నాయన. నా బిడ్డ ప్రతి ఒక్కరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా. నా కుటుంబీకులను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా. తవశిఖర అవతర బబబారి వశందర అవతర బకున్య రీకర బరి వశందర ఒరి అవశందర అవతర బకున్యాష్మే తదది ఖ్యాన బక్వా రీకర బ రీవశందర. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, గ్లోరీ, 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 గ్లోరీ. నైనా నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా. ఏమిచ్చిన స్తుతించగలం, ఏమిచ్చిన గణపరచగలరు ప్రభా. ఖాళీ రక్షణ పాత్రను చేతబో నీకు నా హృదయపూర్వక కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు అర్పిస్తున్నాను తండ్రి. దినదిన మనుష్యను నీవు చేసిన మేళ్లకు ఏమి చెల్లించగలను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిలీజ్ యువర్ సూపర్ న్యాచురల్ పవర్ రైట్ నౌ లార్డ్. రీఖావైశ్వరి వైశాందర. ఎవరైతే ఈ ఆరాధనలో పాలు పంపులు పొందుకుంటున్నారయ్యా, ఎవరైనా ఏ చీకటి శక్తుల చేత, ఏ పాపం చేతనైనా ఏ యొక్క దాసత్వంలో ఉంటున్నారో యేసు ప్రభు నామంలో విడుదల ప్రకటిస్తున్నాను రిక్క భాష్య. యేసు ప్రభులో స్వతంత్రత ప్రకటిస్తున్నాను రిక్క భాష్య. రివశాందర. రోగముల చేత, బాధల చేత, దుఃఖముల చేత, అవమానముల చేత రిక్క భాష్య. రివశాందర వద్దరవ. నైనా నీళ్లు లేని బావులుగానైనా, మార్గం తప్పి తిరిగి చుక్కలుగానైనా, ఎగిసిపడే అలల్లాగా, పెనుగాలు కొట్టుకొని పోయే మేఘములాగానైనా ఎవరి భక్తి జీవితం అయితే ఉంటుంది అయ్యా. వశీకరం అవతర బబ రివశాందర ఓ తిరిగి నీ జీవార్థమైన నీ కృపలోకి నడిపింపబడుదురుగా కరిక భాష్య. నీ బలమైన ఆత్మ అభిషేకంతో నింపబడుదురుగా కరిక భాష్య. తండ్రి యొక్క ప్రేమలో తిరిగి నాయన పాతుకుని పోదురుగా కరిక భాష్య. రివశాందర ఓ అతి పరిశుద్ధమైన దాని మీద రివశాందర అవతర బబ రివశాందర రీకరబ రివశాందర వశ్య రీకరబ రివశాందర అవతర రీకరబ రివశాందర అవతర బకున్య రీకరబ శాందరవశ్య రీకరబరివ శాందరవతర బకున్య. అనేక మంది అతి పరిశుద్ధులుగా, అతి పరిశుద్ధమైన దాని మీద
తమ పాదములు నిలుపుకొందురుగాక. రికబాష్య రీవశాంతర స్థిరమైనటువంటి భక్తి జీవితంలోకి అనేక మంది లేపబడుదురుగాక. రికబాష్య రీవశాంతర రీకాబాష్య రీవశాంతర రాజ్య సంబంధులే వెలుపటి చీకటిలోనికి త్రోయబడినప్పుడు నాయన అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుతూ ఉంటుంది. ఆ ప్రదేశానికి ఎవరు వెళ్ళకూడదు నాయన. ఇప్పుడు నాయన అవిధేయులుగా భక్తిహీనులుగా ఎంతమంది ఉంటున్నారయ్యా. ఓ తండ్రి నీకు వందనాలు. భక్తిహీనమైన మా మాటలు క్రియలు బట్టి ఎంతమంది నైనా నిత్య నరకానికి ప్రభా ఓ తండ్రి నైనా ఓ నైనా పోదగిన వారుగా ఉంటున్నారు. అట్లాంటి వారు అగ్నిలోంచి లాగబడినట్లుగా ఓ తండ్రి నాయన శిఖర మబతర బక్కునియా యేసు ప్రభువారిని తమ రక్షకుడిగా అంగీకరించి నైనా అనేక మంది పరిశుద్ధులుగా మార్చబడదు. శిఖర బత్తర బక్కునియా బత్తర బక్కునియా బత్తర బక్కునియా వరివ శాంతర ఓరిక బాష్యరివ శాంతర ఓరిక బాష్యరివ శాంతర ఓరిక బాష్యరివ శాంతర బత్తర బక్కునియా ఓరికర వరివ శాంతర బత్తర బక్కునియా రికర వరివ శాంతర బత్తర బక్కునియా వరిక బాష్య. హల్లెలూయా. రిలీజ్ దెమ్ రైట్ నౌ, సెట్ దెమ్ ఫ్రీ రైట్ నౌ, క్లెన్స్ దెమ్ రైట్ నౌ లార్డ్. రికబాష్యనైనా మీరు చేసిన ప్రతి మేలు మోపకరాలన్నిటి బట్టి మరొక నీకు నా హృదయపూర్వక కృతజ్ఞత స్తుతి స్తోత్రములు అర్పిస్తూ స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.